ఒక 2000 వాలంటీర్స్ ఉన్న నెట్వర్క్ వైజాగ్లో, అంటే అన్ని రకాల సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం. ఇప్పుడు నేవీ మ్యాటర్ మేజర్ యాక్టివిటీస్లో లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఆ సింహాచలం బిల్ ప్రదర్శన కానీ చరణోత్సవం కానీ మా వాలంటీర్స్లో ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా డిస్కస్ చేస్తాం. నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఈసారి కొంత సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేశాను బేసికలీ. సో ఈసారి ఇంకా బెటర్గా డెవలప్ చేద్దామని చెప్పి సో ఆల్రెడీ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు మేము కూడా మీకు కోఆర్డినేట్ చేస్తున్నాం సార్తో మాట్లాడి. సో నాకు ఏంటంటే ఇంకా కలెక్టివ్గా ఇంకా బెటర్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ సర్వీస్ సపోర్ట్ కానీ రెండవది నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఏ పాయింట్ 1 or 2 పాయింట్స్ తగ్గించుకోవడానికి కానీ మాడిఫై చేయడానికి కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇవ్వండి. మీరు కూడా ఆ విధంగా సహకరించండి. పాయింట్స్ కూడా రాసేమా నీకు ఏం కావాలో అవసరం చేద్దాం సరేనా. రెండవది మీరు ఇందాక ఎవరో చెప్పారో నేను రాసుకున్నాను. ఈ టర్నింగ్ పాయింట్ ఏదవుతుందో యాక్చువల్ హార్డేలంతా అదే పాయింట్. జీబీఎల్ ఆర్టీలోనే ఒక 1 hour అక్కడ ఏసీఎం లెవెల్స్ అన్నీ తీసాం. మరి ఉందా లేదా మా ఈగర్ చెప్పాలి. ఆ లెవెల్స్ తీసుకొని దాన్ని వెనక్కి సరిపెట్టండి. సో దట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ కోసం ఆర్ఎండ్బీలో ఈఏ అందరితో కూర్చొని నేనే ఉన్నాను. మా ఏ గారు కూడా బయటకు ఎక్కడ నేనే ఉండే ఒకసారి తీయించాము. ఆ పని చేస్తున్నాం. అప్పుడే సక్సెస్ అవుతామా లేదా అనేది చూడాలి. అదొక పాయింట్. రెండోది పీటీ రోడ్ కూడా అయిపోయింది. అంటే పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. ఈరోజు పీటీ రోడ్ కూడా ఒకవేళ అయిపోతే మనకు కొంచెం హ్యాసల్ రెండు మీరు పెట్టే ఇది లేదు. యాక్చువల్గా మన ఇక్కడ పెడదాం అనుకున్నది ఇది కళ్యాణ గ్రౌండ్ క్యూ లైన్స్ అవుతున్నాయని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మా ఏఈఓ నేను వరుసగా కొండ మీద ఈ శ్రీనివాసరావు గారు మీరు అదర్ దాన్ వాటర్ మీకు సప్లై కావాల్సిన వాటర్ హవెవర్ ఆయన హెరాజ్ గారు వాటర్ పాయింట్స్ ప్లంబరు ఇవన్నీ వారు చూస్తారు. ఎలక్ట్రిసిటీ వచ్చారా? ఎలక్ట్రిసిటీ మీకు ఈ ప్లంబర్ ఎలక్ట్రిసిటీ ఈ నేమ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు ఈగ రాంబాబు డౌన్ హిల్ ఈసారి వాస్తవంగా అప్పీల్ కంటే డౌన్ హిల్ చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశాను ఫస్ట్ దీంట్లో. ఈసారి డౌన్ హిల్లో మనం చేసే సర్వీసు నిలిచిపోయేటట్టు ఉండాలి. అది నెక్స్ట్ ఇంకా రాబోయే చంద్రోత్సవాలన్నిటికీ ఒక మోడల్గా అయిపోవాలి. పబ్లిక్ పర్లేదురా నేను గంటసేపు
ఇక్కడ ఉన్నా నాకు ఇబ్బంది కలగలేదు అనే మనసు బస్ ఎక్కాను, క్యూ లైన్లోకి వెళ్ళాను, ఇక్కడ వెయిట్ చేసే పరిస్థితి లేదు, క్యూ లైన్లోకి వెళ్ళాక మూమెంట్ జరిగిపోతూ ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు అనే విధంగా సరే టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాను. సో మీ అందరి సహకారాన్ని ఎవరైతే నెక్స్ట్ కింద రవిరాజన్ పెట్ట ఇంకొక ఏ కూడా పెట్టాను, మీకు ఆ నోట్ ఆఫీసర్స్ పెట్టాలి. అలాంటి పోలీసులు రిక్వెస్ట్ చేస్తే నంబర్స్ వస్తే మీకు కూడా ట్యాగ్ చేస్తాం. అఫీషియల్గా ముందు మనం చేయడం, అక్కడ ఇబ్బంది ఉంటే మాట్లాడడం అది చేద్దాము. వైజాగ్ వాలంటీర్స్తో కూడా నేను ఇక్కడ రాబోయే ముందు ఒక బ్రీఫింగ్ తీసుకున్నాను. ప్రతి పాయింట్లో కూడా మనుషులు పెట్టడం పెట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ఆన్లైన్లో మనకి ఇన్ఫర్మేషన్ రావడం, అలా దగ్గర ప్లాన్ ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్లకి మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు దద్దోజలో తీసుకొస్తున్నారు, సమయాన్ని ఎక్కడ ఉన్నో కానిస్టేబుల్ వేసాడు తెలియదు కదా, ఏదో ఇబ్బంది వెంటనే బ్యాక్ ప్యాక్లో వాకీ టాకీలో అక్కడికి ఇన్ఫర్మేషన్ ఒక 10-15 minutes మ్యాక్సిమం అంటే ఒక 5 minutesలోనే మెసేజ్ ఏంటంటే మెకానిజం డెవలప్ చేద్దాం.